ఇదిగోండి నెక్స్ట్ మనం ప్రతి గుడిలో మనకి గర్భగుడిలో అభిషేకం చేసిన నీళ్ళు అయితే మనకి సింహాకారం కానీ లేదంటే ఏనుగు ఆకారం కానీ అందులోంచి బయటికి రావడం చూస్తాం. కానీ ఇది ఒక్క టెంపుల్లో మాత్రమే. చూడండి ఒక దేవుడు ఇక్కడ మొత్తం టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద. అండ్ ఇవ్వండి మీరు ఒకటి చూపిస్తాను చూడండి. ఇదైతే వర్షం పడేటప్పుడు గుడి పైన పడే నీళ్లు కిందకి రావడానికి ఈ విధంగా కుండాకారం అండి. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ప్రెసెంట్ అయితే మనం శ్రీకాకుళం కాంప్లెక్స్ లో అయితే ఉన్నాం. ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే ఈరోజు శ్రీమోకలింగంకి అయితే వెళ్దాము. శ్రీమోకలింగం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ అనుకుంటా. బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయంట. మనకు ఆల్రెడీ శంకర్ బ్రో అయితే చెప్పారు. సో ఇక్కడ నుంచి మనం అయితే శ్రీమోకలింగం వెళ్దాం. ఇదిగోండి మనకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 5 శ్రీమోకలింగం. ఉదయం నుంచి రాత్రి 8:45 వరకు బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి. ఉదయం 5 నుంచి. ద్వాపరయుగంలో ఇక్కడ వామదేవ మహర్షి లోక కళ్యాణార్థమే సేవా యజ్ఞాన్ని తలపెట్టారండి. మహావిష్ణు యజ్ఞాన్ని తలపెట్టారు. ఆ యజ్ఞానికి సకల దేవతల్ని ఆహ్వానిస్తారండి. కిన్నెర గంధర్వ కింపురుష నాగ అందరి దేవతల్ని ఆహ్వానిస్తారండి. అందరి దేవతలు ఆహ్వానిస్తే ఒక్కొక్క దేవతలకి ఒక్కొక్క పరికరాలకి పంపిస్తారు. హోమ సామాగ్రికి ఒక్క పని నిమిత్తం ఒక్కొక్క దేవతాగణానికి పంపిస్తారు. అలాగే గంధర్వులకి ఏంటంటే సమిధులకి తెమ్మని అడవులకి పంపిస్తారంట. సమిధులు అంటే హోమ పనులు. అడవులకి వెళ్తారు. అక్కడ ఏంటంటే కోయి స్త్రీలు ఉంటాయి కదా, కొండ స్త్రీలు. ఆది మానవులు ఏంటంటే గంధర్వుల్ని చూసి గంధర్వుల అందాన్ని తట్టుకోలేక వాళ్ళతో ఆమోహితులు అయిపోతారు. వాళ్ళు ఏంటంటే వచ్చిన పని మర్చిపోతారు. అదేంటంటే అందరినీ ఆహ్వానిస్తాడు ఆ వామదేవ మహర్షి. కిన్నెరాయ స్వాహ కింపురుషాయ స్వాహ నాగరాయ స్వాహ గంధర్వాయ స్వాహ అని ఆహ్వానించేసరికి గంధర్వులు ఉండరు. పిలిచేసరికి గంధర్వులు ఉండకపోతే గంధర్వులకి దివ్య దృష్టితో చూస్తాడు. కోయ స్త్రీలతోటి ఆయన వ్యామోహాన్ని పడిపోతాడు గంధర్వులు. అదేంటారంటే మీరు ఏ కోయ స్త్రీలతో అయితే వ్యామోహాన్ని పడ్డారో ఆ కోయ జాతి మీకు వచ్చింది కదా కానీ చెప్పిస్తారు. ఈ వామదేవ ఏంటంటే గతి లేక బ్రహ్మలోకానికి వెళ్తారు. గంధర్వులు కదా దయ్యలోకానికి వెళ్తారు. ఆ బ్రహ్మదేవుడు ఏంటంటే వామదేవ మహర్షి శాపానికి మా దగ్గర తిరుగుడు లేదు. విష్ణులోకానికి వెళ్తే విష్ణుమూర్తి కూడా అలాగే అంటారు. ఆ వామదేవ మహర్షి గారిని చెప్పిస్తే మేము ఎటు చేయడం దానికి తిరగలేదు. శివలోకానికి వెళ్తే శివుడు ఏంటంటే నేను అక్కడ కలియుగ ప్రారంభం విప్ప చెట్టు మొదట్లోనే ముఖం దాచి వెలుస్తాను. ఆ ముఖ దర్శనం అయిన వెంటనే మీ రూపాలు వచ్చేస్తే మళ్ళీ గాంధర్వులు అవుతారు అని చెప్పేసి చెప్తారు. ప్రెసెంట్ అయితే మనం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీముఖలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇది ఏషియన్ శివ టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ చూడండి ఒకసారి బయట నుంచి అయితే. అండ్ లోపలికి కూడా వెళ్దాం మనం అయితే. ఇదిగోని శ్రీముఖలింగేశ్వర వారి దేవస్థానం. దేవాదాయ శాఖ శ్రీముఖలింగం. ఈ ఊరి పేరు శ్రీముఖలింగం అండి. ఇది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ చూడండి మీరు ఈ టెంపుల్ అయితే పూర్తిగా బయట నుంచి మొత్తం ఇవన్నీ అప్పట్లో చెక్కిన రాళ్ళు ఎడిషన్స్. ఇవి శిలాశాసనాలు అంటారు కదా. నిన్న మనం అరసవెల్లి టెంపుల్లో కూడా చూసాం ఆ శిలాశాసనాలు. ఇవి అంటే ఏదైనా ఒక టెంపుల్ కట్టినప్పుడు ఆ టెంపుల్ ఏ ఇయర్లో కట్టారు, ఎవరు కట్టించారని శిలాశాసనాలు వేస్తారు. ఆ శిలాశాసనాలు అన్నమాట ఇవైతే. ఈ శ్రీముఖలింగేశ్వర అంటే ఏంటంటే శ్రీ అంటే గోవు అంట. ఆవు ముఖంతో ఉన్న లింగేశ్వరుడు అని అర్థం. శ్రీముఖలింగేశ్వరుడు అంటే. ఈ ఆలయాన్ని చోళరాజు అయితే నిర్మించారంట 9వ శతాబ్దంలో. ఇది సుమారు 1800 క్రితం నాటి టెంపుల్ అని చెప్తున్నారు ఇక్కడైతే. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చూడొచ్చు మీరైతే. మొత్తం అంతా రాయితో చెక్కిందనమాట ఈ ఆలయం అయితే.
ఇదిగోండి వరాహ అవతారం భూదేవిని కాపాడినప్పుడు అనమాట. వరాహ అవతారం, నరసింహ అవతారం, ఇలాంటి ఎన్నో శిల్పాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఈ ఆలయానికి అయితే చెప్పలేనంత మంది జనాభా అయితే ఇక్కడ వచ్చి పూజలు అయితే చేసుకుంటారు. అయితే ఉండబోతుంది. మీరు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం పూర్తిగా ఈ ఆలయం ఏముంది అండ్ ఈ ఆలయంలో ఇంకా ఎంతమంది శ్రీ ముఖలింగేశ్వర స్వామితో పాటు ఇంకా ఎంతమంది అయితే మనకి దర్శనం ఇస్తారు మొత్తం అందరూ అయితే చూడొచ్చు ఒకసారి. ఫస్ట్ మనకి ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే మనకి నందీశ్వరుడు అయితే ఉంటాడు, చూడొచ్చు మీరైతే. ఇది మెయిన్ గోపురం అనమాట. మనకి ఈ ఆలయంలో మెయిన్ శ్రీ ముఖలింగేశ్వర స్వామి మెయిన్ ఆలయ గోపురం అది. అండ్ లోపలికి కూడా వెళ్దాం మనం. లోపలికి వెళ్తే మొత్తం ఇంకా డీటెయిల్గా చూడొచ్చు. ఇక్కడ చూడండి టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగా చెక్కారో. టెంపుల్ ఆర్కిటెక్చర్ ప్రతిదీ కూడా చూడండి. ఇక్కడ టెంపుల్ ఎలాంటి చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. ఇది కుబేరేశ్వరుడు అనమాట. కుబేరేశ్వరుడు ఇక్కడ మనకి శివలింగం మీద ఒక రూపాకారం ఉంది. ఆ ఆకారం కుబేరేశ్వరుడు, కుబేర ప్రతిష్ట అనమాట ఇది. నెక్స్ట్ వాయువు ప్రతిష్ట, వాయువీశ్వరుడు. ఇదిగోండి వాయువీశ్వరుడు. ఇదైతే మనం ప్రదక్షిణాలు చేసేయడానికి బయలుదేరినప్పుడు ఉంటుంది ఇక్కడే. చెప్పాను కదా ఇదైతే ఆంధ్ర ఒరియన్ స్టైల్ అన్నమాట. ఇది కూడా చోళాస్ అయితే నిర్మించారంట ఈ ఆలయాన్ని. అప్పట్లో చోళాలు ఎంత అడ్వాన్స్డ్ కింద ఉన్నారు చూడండి. ఇదిగోండి సూర్యదేవుడు అనమాట. సూర్యదేవుడు, అనురుడు, తర్వాత 7 గుర్రాలు మనకి. దేవేంద్రుడు ప్రతిష్ట, ఇంద్రీశ్వరుడు ఆలయం అండి ఇది. లోపల చూడొచ్చు మనం అయితే ఇంద్రీశ్వరుడు. ఇదిగోండి టెంపుల్ లోపల మొత్తం. ఇంకోండి చింతామణి గణపతి. ఇక్కడ డుండి గణపతులు చూడండి. ఇక్కడ డుండి గణపతులు లోపలైతే ఉన్నారు. ఇద్దరు గణపతుల పేరు డుండి గణపతులు అంటండి. ఇక్కడ మొత్తం టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద. అండ్ ఇవ్వండి మీరు ఒకటి చూపిస్తాను చూడండి. ఇదైతే వర్షం పడేటప్పుడు గుడి పైన పడే నీళ్లు కిందకి రావడానికి ఈ విధంగా కుండాకార రూపం నుంచి కిందకి రావడానికి అయితే ఇలా డిజైన్ చేశారు అప్పట్లో. చాలా గ్రేట్ అసలు. అది చూడడానికి చాలా బాగుంది. ఇలాంటివి మొత్తం గుడి చుట్టూ అంటే గుడి పైన ఫ్లాట్ సర్ఫేస్ ఉందన్నమాట. ఈ ఫ్లాట్ సర్ఫేస్ నుంచి కిందకి వాటర్ రావడానికి అయితే ఇవైతే పెట్టారు. అగ్ని ప్రతిష్ట అగ్నీశ్వరుడు. ఇదిగోండి అగ్నీశ్వరుడు. ఇక్కడైతే చూడొచ్చు అగ్నీశ్వరుడు కూడా. ఈవెన్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే కుమారస్వామి అండి, సుబ్రహ్మణ్య స్వామి. ఇదిగోండి ఇదైతే యమేశ్వరుడు కూడా అన్నమాట. ఇది యమేశ్వరుడు. ఇదిగోండి నెక్స్ట్ మనం ప్రతి గుడిలో మనకి గర్భగుడిలో అభిషేకం చేసిన నీళ్ళు అయితే మనకి సింహాకారం కానీ లేదంటే ఏనుగు ఆకారం కానీ అందులోంచి బయటికి రావడం చూస్తాం. కానీ ఇది ఒక్క టెంపుల్లో మాత్రమే. చూడండి ఒక దేవుడు శివుడు అనమాట. నందీశ్వరుడు ముగ్గురు భక్తులు అండి. శివుడు శివుడికి ఏంటంటే నా శివుడికి నువ్వు కానీ తొలగించినట్లయితే నా గర్భం నుంచి నేను అభిషేకం తీర్థం చేసిన నీళ్ళకి నేను దారేస్తానని మనసులో మొక్కుకుంటాడు. చండీశ్వరుడు అండి సంకల్పించుకోండి. అన్ని శివుడు నైవేద్యం. అదే చప్పులు కొట్టాను. చప్పులు కొడితే ఆయనకి భక్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. చండీశ్వరుడు అంటండి.
చండీశ్వరుడి గర్భంలోంచి మనకి ఏంటంటే లోపల గర్భగుడిలో అభిషేకం చేసిన నీళ్ళన్నీ సరే వస్తాయండి ఇవైతేని. తర్వాత నైరుతి ప్రతిష్ట, నైరుతీశ్వరుడు, నైరుతీశ్వరుడు అయితే కాత్యాయని వ్రతం అండి. పార్వతి అమ్మవారు, వారాహి పార్వతమ్మ, వారాహి పార్వతమ్మ వారు అండి. అప్పుడు అవునవునండి. చిన్నవి పెద్ద సైజుగా అవే ఆర్ట్స్గా దీనికి నిరూపణ, ఈ ఆర్తి నిరూపణ. ఆర్తిని బట్టి ఆ కథ. వర్ణీశ్వరుడు, వరాహలక్ష్మీ నరసింహస్వామి. మొత్తం చుట్టూ మీకు చూపించిన అయితే 8 శివలింగాలు అన్నమాట. ఇవి అష్టదిక్పాలకులు అని చెప్పేసి అంటారు. అష్టదిక్పాలకులు వాయు, ఇంద్ర, యమ, కుబేర, వరుణ, అగ్ని, ఇవన్నీ అష్టదిక్పాలకులు అనమాట ఈ ఆలయంలోని. సో ఇప్పుడు ఆలయం లోపలికి అయితే వెళ్దాం. లోపలికి ఆల్రెడీ వెళ్ళాను, ఫోన్ ఫొటోస్ తీయకూడదని చెప్పేసి ఉంది. ఒకసారి చూద్దాం. ఇంకా ఈ ఆలయంలో చెప్పాలంటే, ఈ ఆలయంలో గర్భగుడిలో శివుడు అయితే నంది ఆకారంలో అయితే ఉంటాడు. అంటే గోవు ఆకారంలో ముఖం ఉంటుందన్నమాట శివుడు ముఖం అయితే. అండ్ ఆ శివుడు ముఖం విగ్రహం వెనకాల అయితే మనకి ఒక పెద్ద గోళం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ అర్చకులు చెప్పేది ఏంటంటే, అక్కడ ఆ గోళంలోని మనం ఏదైనా గోళాన్ని ముట్టుకొని ఏదన్నా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. చాలామంది వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ సేమ్ నెరవేరిన తర్వాత వచ్చి ఆ గోళంలో అయితే గోళం నిండా బియ్యం కానీ, ధాన్యం కానీ, లేదంటే ఏదన్నా వాళ్ళు ఏమైతే మొక్కుకుంటారో దాన్ని అయితే ఆ గోళం నిండా వేస్తారంట అని ఇక్కడ అర్చకులు అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. అండ్ వీడియో ఎంత గైస్, కింద లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అయితే చెక్అవుట్ చేయొచ్చు. ఇది శ్రీముఖలింగం ఆలయం. శ్రీముఖలింగం అనే ఊర్లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. ఇదైతే శ్రీకాకుళం సిటీ నుంచి అయితే 35 కిలోమీటర్స్ లాంగ్. మీకు 1.5 అవర్ జర్నీ పడుతుంది ఇక్కడికి రావడానికి అయితే. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే టర్న్ ఆన్, లవ్ యూ ఆల్.